గుడ్ మార్నింగ్ టు ఆల్. 5th క్లాస్ వాళ్ళకి నిన్న జీకే క్లాస్లో ఫ్లోరా క్విజ్ అని 6 క్వశ్చన్స్ చెప్పాను కదా, అవి నోట్బుక్లో కూడా రాయమన్నాను. ఈరోజు నెక్స్ట్ 7th నుంచి ఇంకో 6 క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా రాసుకొని మొత్తం టోటల్గా 12 క్వశ్చన్స్ మీకు బ్లాంక్స్ లా ఇస్తారు. బ్లాంక్స్ లాగానే ఇక్కడ కూడా ఉంది. టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేసి చదువుకున్నా పర్వాలేదు, నోట్బుక్లో రాసుకొని చదువుకున్నా పర్వాలేదు. ముందు టెక్స్ట్ బుక్లో ఫిల్ చేసుకొని దాన్ని కాపీ చేసుకోండి, తర్వాత మొత్తం అన్నీ ఒకసారి చదవండి. 7th చూడండి. వాట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ జూట్? జూట్ అంటే మనకి జూట్ బ్యాగ్స్ అంటే చూడండి, గన్ని బ్యాగ్స్ ఇవి. జూట్ అంటే దాన్ని ఏమంటారు? నారన్ని మన సంచులు, గోను సంచులు ఉంటాయి కదా, దాన్ని జూట్ అంటారు. దానికి మెయిన్ సోర్స్ ఏంటి? కార్చోరస్. దాని పేరు కార్చోరస్. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద అదర్ నేమ్ ఫర్ ద బో ట్రీ? బో ట్రీకి అదర్ నేమ్ ఏంటి? పీపాల్ ట్రీ. మనకి పీపాల్ ట్రీ అంటేనే తెలుస్తుంది, బో ట్రీ అన్నది మనకు తెలియదు కాబట్టి ఈ రెండు నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఒకే ట్రీ అనమాట. వాట్ ఈజ్ ఏ సిదార్? అంటే యాన్ ఎవర్ గ్రీన్ కాన్ఫెర్. ఎవర్ గ్రీన్, ఎప్పుడు గ్రీన్ కలర్లో ఉండేదాన్ని సిదార్ అంటారు. వాట్ ఈజ్ ఏ మ్యాంగ్రూవ్? మ్యాంగ్రూవ్ అంటే అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్. అవి ఎక్కడ ఉంటాయంటే స్వామ్స్లో ఉంటాయి, అక్కడ చుట్టూ వాటర్ ఉండి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెరుగుతాయి ఈ ప్లాంట్స్. షర్బ్స్ అండ్ ట్రీస్ ఇన్ సాల్ట్ మార్షెస్ అంటే ఎక్కడైతే మొత్తం ఆ భూమి మొత్తం సాల్టిష్ ఉప్పుగా ఉంటుందో ఆ ప్లేసుల్లో ఉంటాయి. విచ్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్లాంట్స్ బిగ్గెస్ట్ ప్లాంట్స్ ఏమంటాం? ట్రీస్ అంటాం. విచ్ ట్రీస్ ఈజ్ ద నేషనల్ సింబల్ ఆఫ్ కెనడా? కెనడాకి నేషనల్ సింబల్ అంటే మ్యాపిల్ ట్రీ. మ్యాపిల్ ట్రీ అన్నది నేషనల్ సింబల్ ఫర్ కెనడా. ఇవి ఒక 12 క్వశ్చన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చదవండి. అందుకని క్విజ్ అని పెట్టారు ఈ లెసన్. మీరు ఏది అడిగినా కూడా ఎగ్జాంపుల్ ఏంటి? నేషనల్ సింబల్ ఫర్ కెనడా అంటే మ్యాపిల్ ట్రీ అని వెంటనే చెప్పాలి. అంత బాగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.